ఇటీవలే అయోధ్యలో జరిగిన రామ ప్రతిష్టను పురస్కరించుకొని ఆస్టిన్ హిందూ టెంపుల్లో టెస్లా కార్ షోను నిర్వహించారు. సుమారు 50 కార్లతో చేసిన లైటింగ్ షో అందరినీ ఆకట్టుకుంది. పోయిన వారం జనవరి 22కి మనకి అయోధ్య రామ్ మందిర్లో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరగడం మనం చూసాము. అందరం ఇండియాలో మాత్రమే కాదు, యుఎస్లో కూడా అందరూ కలిసి చాలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజుని. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఇండియన్స్. మనకి యుఎస్లో ఉన్న ఇండియన్స్ ఏ మాత్రం తగ్గకుండా బాలరాముడు ప్రాణప్రతిష్ఠ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఆస్టిన్ హిందూ టెంపుల్లో టెస్లా కార్ లైట్ షో జరగబోతుంది. ఇక్కడ నాతో పాటు ఈ టెస్లా కార్ లైట్ షోని ఆర్గనైజ్ చేసిన కమిటీ మన ఆస్టిన్ హిందూ టెంపుల్ ప్రెసిడెంట్తో పాటు ఉన్నారు. హలో, ఇక్కడ మీరు లాస్ట్ వీక్ మన అయోధ్య బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ చాలా పూజలు అవి జరిగినాయి గుడిలో. బట్ లాస్ట్ వీక్ చేయకుండా ఈ వీక్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది లాస్ట్ వీక్ అంతా మనము కల్చరల్ తర్వాత రిచువల్స్ మీద ఫోకస్ చేసామండి. ఏ పండుగ అయినా కానీ ఒక నెల రోజుల దాకా చేయొచ్చు అని చాలామంది చెప్పారు. సో అయోధ్యలో అయిన ఇన్సిడెంట్ నెల రోజులు కాదు, ఏడాది మొత్తం చేసుకోవచ్చు మనము. హిస్టారికల్లీ ఇట్స్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ కాబట్టి ఏడాది మొత్తంలో ఎప్పుడైనా విశేషంగా ఏమైనా చేసుకోవచ్చు. ఆ సందర్భంలో వేణుగారు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల తర్వాత టెస్లా షో చేస్తామంటే మేము సరే అన్నాము. అందుకే ఇప్పుడు అందన్నారు. సో మనం మొత్తం ఏడాది మొత్తం చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ టెస్లా కార్ షో మీరు ఎలా ఆర్గనైజ్ చేశారు? ఎన్ని కార్స్ ఉన్నాయి అండ్ ఫార్మేషన్ ఏంటి? జై శ్రీరామ్. ఇక్కడ మనం ఈరోజు టెస్లా కార్ లైట్ షో చేస్తున్నాము. దీనికోసము 140 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు అండ్ 40 to 50 కార్స్ వచ్చాయి. వీఆర్ డూయింగ్ బో ఆరో థీమ్తో చేస్తున్నాము, ఫార్మేషన్ థీమ్తో చేస్తున్నాము. ఇది మేము చాలా ఆపర్చునిటీగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము ఇది చేయడానికి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సో మేము లాస్ట్ వీక్ ఏం చేసాము, రథయాత్ర చేసాము, తర్వాత పట్టాభిషేకం ఈవెంట్ చేసాము. చాలా ఆస్పిషియస్గా జరిగింది. దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యారు. సో మన ఆస్టిన్లో ఉండే మన హిందువులందరూ కలిసి ఇప్పుడు టెస్లా కార్ షో అరేంజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మేము ఒక బ్లెస్సింగ్ లాగా, ఒక ఆపర్చునిటీ లాగా, మాకు వచ్చిన ఒక మంచి అవకాశం లాగా ఫీల్ అవుతున్నాము. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్.